నమస్తే. కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రతాప్ రాజీనామా చేయడంతో చాలామంది విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. సార్ మాట్లాడే ప్రయత్నం చెప్పండి. అసలు ఏంది ఈ విజయం వెనుక? విద్యార్థులు ఉన్నారు, కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు మీరు? నీట్ అనేది దేశవ్యాప్తంగా జరిగిన ఎగ్జామ్ కాబట్టి ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్. ఇందులో చాలామంది ముందు ఎగ్జామ్ పెట్టేసి దీని పేపర్కి సెక్యూరిటీ లేకుండా పేపర్ నిర్వహించడం అనేది పెద్ద దారుణమైన విషయం. దాంతోపాటు పేపర్ లీకులు అని చెప్పేసి ఇవి పొలిటికల్గా తీసుకురావడం కాకుండా మరి పిల్లలకి మళ్ళీ రీ ఎగ్జామ్ అని చెప్పేసి వాళ్ళని ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నారు. సో ఇట్లనే కాకుండా ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వల్ల చాలా మంది వాళ్ళు 20 మంది వరకు స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. అన్న చెప్పు, ఏంది ఈ విజయం వెనుక? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఒకటి, ఈ విజయం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం చేసింది కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేసింది కాదు. విద్యార్థుల విజయం ఇది. దేశవ్యాప్తంగా ఐక్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాల పేరుతో కావచ్చు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పోరాడి సాధించిన విజయం ఇది. అయితే ఈ విజయం అని అంటే ఒక్కసారి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే విజయం కాదు, ఇంకా కొన్ని డిమాండ్లు మిగిలి ఉన్నాయి. ఆ డిమాండ్లని మేము సాధించాలని మేము మళ్ళీ పోరాటంలోకి రాబోతా ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. ఏంటి అని అంటే ఈ అన్నిటికీ కారణమైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని రద్దు చేయాలి. ఎన్టీఏ ద్వారా పరీక్షల్లోనే అవకతవకలు జరుగుతున్నాయి. 2021లో జరిగింది, 2022లో జరిగింది, 2024లో జరిగింది, 2026లో జరిగింది. వరుసన 4 సార్లు నీటు పరీక్ష పేపర్ లీక్ అయినా ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఎన్టీఏని రద్దు చేయట్లేదు? ఎన్టీఏని ప్రక్షాళన చేస్తామని నరేంద్ర మోడీ గారు 12:30 గంటలకు లేచి మాట్లాడడం, ప్రక్షాళన చేస్తాం, 47 మందిని ట్రాన్స్ఫర్ చేస్తాం కాదు మాకు కావాల్సింది. ఎన్టీఏని రద్దు చేసి ఎన్టీఏ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరీక్షల నిర్వహణ లేదా? ఎన్టీఏ లేనప్పుడు మెడికల్ సీట్లలో కేటాయింపు లేదా? ఎన్టీఏ లేనప్పుడు మెడికల్ కాలేజీల్లో సీట్లలో విద్యార్థులు చదువుకోలేదా? కాబట్టి రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరించుతుంది కాబట్టి రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలి, ఎన్టీఆర్ రద్దు. అలాగే ఇంకొక డిమాండ్, ఈరోజు దేశంలో పోరాడిన విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టారు. ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టారు. ఈ కేసులు మేము ప్రకటన ఎత్తేస్తామని చెప్పారు తప్ప కీలకంగా వాళ్ళు ఎలాంటి లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే ఢిల్లీలో పెట్టినటువంటి కేసులు ఎత్తేయాలి, బీహార్లో పెట్టిన కేసులు ఎత్తేయాలి, అన్ని రాష్ట్రాల్లో పెట్టిన కేసులు ఎత్తేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది విద్యార్థుల విజయం. అందుకే నరేంద్ర మోడీ గారు 12:30 గంటలకి అర్ధరాత్రులు వేసి వీడియోలు మాట్లాడుతున్న సెల్ఫీ వీడియోలు. కాబట్టి ఇది విద్యార్థులకే దక్కుతుంది. విద్యార్థులు పోరాడిన విద్యార్థులందరికీ తెలంగాణ విద్యార్థుల తరఫున మేము విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం. అన్న చెప్పండి, విజయం ఎట్లా చూస్తారు మీరు? అసలు ఇది భారతదేశ విద్యార్థుల విజయం. ఈ విద్యార్థుల విజయం అనేది ఇంతటితో అయిపోదు. ఎన్ఈపీ నూతన జాతీయ విద్యను రద్దు చేసేందరూ, వికసిత్ భారత్ శిక్ష బిల్లులు కూడా రద్దు చేసేందరూ ఈ పోరాటం కొనసాగిస్తాం. ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నీట్ విద్యార్థులకు న్యాయం జరగలే. అందులో ఒకటే డిమాండ్, రాజీనామా చేయడం జరిగింది. కానీ ఎన్టీఏ సంస్థ రద్దు చేయాలి, నీట్ పేపర్ లీకే దోషులను శిక్షించాలి, నీట్ పేపర్ నిర్వహణ రాష్ట్రాలకు ఇచ్చేంత కూడా మా పోరాటం కొనసాగిస్తాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు తెలుసుకోవాలి, విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించడం ముందుకు పోలేదు. ఇలా ఢిల్లీలో నీటి విద్యార్థులకు న్యాయం చేయమని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని పోరాడుతున్నటువంటి విద్యార్థులకు దాడులు జరపడానికి కారణం ధర్మేంద్ర ప్రధానే. 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలు కూడా కారణం ధర్మేంద్ర ప్రధాన్. కాబట్టి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ ఇవాళ రాజీనామా, ఆనాడే రాజీనామా చేస్తే 21 మంది చనిపోయేది కాదు, ఇంతమంది విద్యార్థులు గాయపడేది కాదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ నిర్వహణ రాష్ట్రాలకు ఇచ్చి రాష్ట్రాల హక్కులను కాలేరాకుండా రాష్ట్రాల హక్కులను కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం నీటి నిర్వహణ రాష్ట్రాలకు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. 22 లక్షల విద్యార్థులు, 1 కోటి మంది తల్లిదండ్రులు పడ్డ బాధ నరేంద్ర మోడీ కేవలం ధర్మేంద్ర రాజీనామాతో ఆగదు. కాబట్టి నీట్ పరీక్ష నిర్వహణ రాష్ట్రాలకు ఇచ్చేంతవరకు కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రాష్ట్రాలు ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కేంద్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది. కొంతమంది ఇలా ధర్మేంద్ర రాజీనామా అవసరం పేపర్ లీకేలు కామన్ అన్నారు. కానీ ఇలా ధర్మేంద్ర రాజీనామా అంటే చెంప చెట్టు లాంటిది అనే విషయాన్ని కొంతమంది కేంద్ర మంత్రులు గుర్తుపెట్టుకోవాలి. ఇలా దేశద్రోహులు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు దేశద్రోహి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కూడా దేశద్రోహి అవుతున్న విషయాన్ని భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంఘాలు గుర్తుపెట్టుకోవాలని మేము పిలుపునిస్తూ, ఈ విజయం వామపక్ష విద్యార్థి సంఘాల విజయం. ఇలా దేశంలో ఉన్న ప్రతి విద్యార్థి న్యాయం కోసం పోరాడిండు, న్యాయం కోసం కొట్లాడిండు. ఎందుకంటే ఇలా నీట్ పేపర్ లీక్ అయింది. భవిష్యత్తు ఆర్మీ పేపర్ కానీ, సైనిక పేపర్ కానీ, సిబిఎస్ఈ పేపర్ కానీ ఏ ఎగ్జామ్ పేపర్ లీకేలు కావద్దంటే ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పట్టిన కదే భవిష్యత్తులో లీకేజ్ చేసిన వాళ్ళు పడుతుంది. ముఖ్యంగా పేపర్ అమ్మిన వాళ్ళు, పేపర్ ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని బయటికి తీసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము పోరాటం కొనసాగిస్తాం. అంటే ఇప్పుడు తెలంగాణలో విద్యా వ్యవస్థ కూడా చాలా నిర్లక్ష్యం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మన ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ ఇచ్చారు. తెలంగాణలో కూడా విద్యా వ్యవస్థ చాలా నిర్లక్ష్యం ఉంది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు? అసలుకి ఇలా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పట్టినకైతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొనసాగు రేవంత్ రెడ్డి కూడా పడుతుంది. జంజిని విద్యాశాఖ మంత్రి అని అంటాను. అసలు నీ ప్రభుత్వంలో విద్యాశాఖకే మంత్రి లేడు రేవంత్ రెడ్డి. జంజిని ఎప్పుడు చేస్తారు కేంద్రంలో? జంజిని కేంద్రం చేయాలని రాష్ట్రంలో ఆచరణ
రాష్ట్రంలో చూపెట్టు ఫస్ట్ జెంజీని. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నీ ఎమ్మెల్యేలు ఉన్నారా? జెంజీలో ఫస్ట్ చెప్పు. రాష్ట్రంలో జెంజీలే లేరా ఎమ్మెల్యేలు? నువ్వు జెంజీ విద్యాశాఖ మంత్రి ఎట్లయితే రేవంత్ రెడ్డి. కాబట్టి విద్యాశాఖ ప్రత్యేక మంత్రి నియమించిన తర్వాతనే నువ్వు కేంద్రం మీద మాట్లాడమని డిమాండ్ చేస్తా ఉన్నావు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నాయి. ఏ సమస్యలు పరిష్కారం సంక్షేమ హాస్టల్ మూలుకొని ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ హాస్టల్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులు అక్కడ ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అట్నే ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీ ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల ఫీజులు దోపిడీ చేస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సమస్యల పరిష్కారం అంటే రేవంత్ రెడ్డి తన వద్ద పెట్టుకున్న విద్యాశాఖ మస్తు ఫస్ట్ అపాయింట్మెంట్లు ఇస్తేనే సమస్యల పరిష్కారం అయితే. కాబట్టి నువ్వు అపాయింట్మెంట్లని లేకపోతే జెంజీని విద్యాశాఖ మంత్రి చేయాలని మేము కోరుతా ఉన్నాం. అన్న చెప్పండి, ఈ విజయం ఎట్లా చూస్తారు? అసలుకి ఎంతోమంది విద్యార్థులు చనిపోయినారు, గవర్నమెంట్ ఎలాగైనా వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. అసలు గవర్నమెంట్ ఇంతవరకు వాళ్ళు స్పందిస్తారు, ఇంకా డిమాండ్లు ఉన్నాయి. అలాగే కేంద్ర మంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి రాజీనామా చేసినాక కూడా ఇంకేమైనా ఉంటాయా? ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారా కానీ విద్యార్థులపై పెట్టినటువంటి కేసులు ఎత్తివేసే విషయంలో ఒక స్పష్టత రాలేదు. అట్లాగే నీట్ లీకేజ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ ఉన్నది. దానిపైన కూడా స్పష్టత ప్రభుత్వం నుండి రాలేదు. మేము విద్యార్థి సంఘాలుగా లేదా విద్యార్థులుగా దేశవ్యాప్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం నినాదించినటువంటి విద్యార్థులు సాధించుకున్న విజయం అనేది ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తున్నాం. అట్లాగే భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో ఈ జెంజీ యొక్క పోరాట మూలంగా ఈరోజు ప్రధానులే రాజీనామా చేసినటువంటి జెంజీ పోరాటం యొక్క స్ఫూర్తి, పోరాటం యొక్క చరిత్ర ఉన్నది. ఆ యొక్క పోరాటం భారతదేశాన్ని కూడా వ్యాపించి ఈరోజు నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి కూడా రాజీనామా చేసిందంటే ఈరోజు జెంజీ పోరాటం ఈరోజు భారతదేశం చుట్టూ ఉన్నటువంటి దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ ఉన్నారు. దీనికి అంతా కారణం ఒకటే, ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభాలు వస్తున్నాయి. ఈ దేశంలో ఉద్యోగ భద్రత లేకుండా ఈరోజు విద్యార్థులంతా రోడ్డెక్కినటువంటి పరిస్థితులు ఉన్నది. ఇదేదో ఒక పేపర్ లీకేజ్ వల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా విద్యార్థులు రోడ్డెక్కిండ్రు అనేటువంటి అనుకుంటే ఇది భ్రమ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క 12.5 సంవత్సరాల యొక్క పాలన విధానాలపైన నిరుద్యోగ సమస్య కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, ప్రజల యొక్క స్థితి దిగజారడం కావచ్చు, వీటన్నిటిపైన నీట్ పేపర్ లీకేజ్ యొక్క ఉద్యమం పైన దాని ప్రభావం పడింది. కాబట్టి వెంటనే దీనికి దారితీసినటువంటి పరిస్థితులను కూడా నరేంద్ర మోడీ వెంటనే దాన్ని రెక్టిఫైడ్ చేసుకొని వాటి సమస్యలను పరిష్కరించడం కోసం నరేంద్ర మోడీ కృషి చేయాలి. లేదంటే దీని ప్రభావం దేశంలో చుట్టూన్నటువంటి బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, నేపాల్ కావచ్చు, ఆ దేశ ప్రధానులు దిగిపోవడం కోసం ఈ జెంజీ పోరాటం ఎట్లయితే ఉందో నరేంద్ర మోడీ కూడా దిగడం కోసం ఈ జెంజీ పోరాటం రేపు భవిష్యత్తు కూడా కొనసాగుతుంది. నరేంద్ర మోడీని కూడా గద్దె దించడం కోసం ఈ పోరాటం భవిష్యత్తు కూడా కొనసాగుతుంది అనేది విద్యార్థులంతా నరేంద్ర మోడీని గద్దె దించడం కోసం సన్నద్ధమయ్యేటువంటి దిక్సూచిగా ఈ పోరాటం స్ఫూర్తిని కలిగించిందని తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.